చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన ధర్మం ప్రేక్షకులందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కాలాన్ని ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అటువంటి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో. లోకము వృద్ధి కావటానికి కానీ క్షయం కావటానికి కానీ కాలమే కారణము. ఆ కాలాన్ని నేనే. కాల కలయతామహం. గణికులలో కాలాన్ని గణించేవాడిని నేను అంటూ కాలస్వరూపము నేనే అన్న సత్యాన్ని భగవద్గీతలో పరమాత్మ స్పష్టంగా తెలియజేస్తుంది. కాలోయం విఘ్నః అంటుంది శాస్త్రం. కాలం అంటే విఘ్నము అని అర్థం. అంటే ప్రతికూలతను కలిగించేది. అనుకూలతలు కూడా వస్తుంటాయి కదా. అంటే మన ప్రారబ్ధాన్ని అనుసరించి మన కర్మ క్షయము, కర్మ వృద్ధి, కర్మ బంధనములు ఇవన్నీ కలగటానికి నువ్వు ఆచరించే కర్మలకు ఆధారం కాలం. మరి ఈ కాలము ఈశ్వర స్వరూపం కదా. దీన్ని ఎలా వినియోగిస్తే కర్మ మనకు బంధనం కాదు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటాడు హనుమంతుడు సుందరకాండలో. రామచంద్రమూర్తి భార్య, లక్ష్మణుడి వదిన, అలాంటి సీతాదేవే ఈ అశోకవనంలో శింషుప వృక్షం కింద కూర్చొని ఇంత రోధిస్తూ ఉంది అంటే ఈ విధి ఎంత విచిత్రమైనదో కదా అన్న భావన. వాయువశంబులై ఎగసి వారిధరంబులు మింట కూడుచు పాయుచు నుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై చరించు అంటాడు భీష్ముడు ధర్మరాజుతో. ఇన్ని విషయాలు ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అంటే, కాలాన్ని సద్వినియోగం చేయటము అంటే కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. జరుగుతున్నదంతా ఈశ్వర సంకల్పమే. దీనిలో నా ప్రమేయము ఏమీ లేదు. మంచి జరిగినా చెడు జరిగినా అంతటికీ కారణము ఆ పరమాత్మయే అన్న భావన దృఢంగా నీలో ఉంటే ఈ కాలము నిన్నేమీ చెయ్యలేదు. కారణము కాలారి అయినటువంటి ఆ మహేశ్వరుడి యొక్క పాదాలను ఎప్పుడైతే నువ్వు ఆశ్రయించావో జరుగుతున్న ప్రతిదీ నీ మంచికే అన్న భావన నీకు కలుగుతుంది. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు ప్రతి ఇంటికి వెళ్ళి రామాయణం చెప్పేవారు. ఇలా అందరికీ రామాయణం చెబుతున్న ఆ మహానుభావుడికి ఒకరోజు యాక్సిడెంట్ జరిగి నడుము కదలలేని స్థితి ఏర్పడింది. అందరూ ఇంటికి వచ్చి ఆయనను పరామర్శిస్తూ సానుభూతి చెప్పడం ప్రారంభించారు. ఎంత కష్టం వచ్చిందండి మీకు, భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, భగవంతుడు నాకు అన్యాయం చేయడం ఏమిటి, ఇంటింటికి నేను వెళ్ళి రామాయణం చెప్పడం నాకు కష్టంగా ఉందని ఇంట్లోనే కూర్చోబెట్టాడు, మీరంతా వచ్చి నా దగ్గర రామాయణం వింటున్నారా లేదా అని ఆ స్థితిని కూడా ఆ భగవత్ కృపగా భావించినటువంటి మహానుభావుడు కనుక రామాయణ అర్థాన్నంతా అవగాహన చేసుకుని జీర్ణం చేసుకున్నటువంటి మహాభాగవతోత్తముడు కనుక కాలము ఆయన పట్ల ఎలాంటి అనాదరము చూపించలేదు. కాబట్టి నిన్ను బాధ పెట్టేది బయట పరిస్థితులు కాదు, నీ మనస్సే. ఆ మనస్సును మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సులో బుద్ధిలో ఆయననే నువ్వు నిక్షిప్తం చేసుకుంటే ఆ కాలము నీ పట్ల వరముగా మారి నిన్ను ముందుకు నడిపిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో నువ్వు 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి వ్యక్తిగతమైనది. నీలో ఉన్న ఏదో ఒక దురలవాటు, సూర్యోదయం తర్వాత లేస్తున్నాను ప్రతిరోజు, నేను కనీసం రేపటి నుంచి సూర్యోదయానికి ముందరే లేస్తాను, లేదు రోజు పూజ చేయట్లేదు, రేపటి నుంచి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అన్న ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తాను. ఇలా వ్యక్తిగతమైన నిర్ణయం తీసుకో. అలానే సామాజిక పరంగా నీకు ఒక బాధ్యత ఉంటుంది. సామాజిక పరంగా నీ బాధ్యత ఏమిటో గుర్తించి దానిలో నీ వంతు కర్తవ్యాన్ని ఇవాల్టి నుంచి నిర్వర్తిస్తాను అన్నటువంటి ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే, వ్యక్తుల సమూహమే సమాజం కనుక అందరు వ్యక్తుల యొక్క ఈ ఆలోచన దృక్పథము సుసంపన్నమై కాలము వారిని కటాక్షిస్తూ వారి జీవితానికి అద్భుతమైన సోపానాలు నిర్మించి దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం దగ్గర
ఆపకుండా నిజంగా నా ఉనికి ఎదుటివాడికి ఆనందాన్ని కలుగజేస్తోందా అన్న ప్రశ్నను నువ్వు వేసుకోగలిగినప్పుడు అన్ని గుడ్ మార్నింగులు మీకు అద్భుతమైన ఫలితాన్ని అందజేస్తాయి. మనం పొద్దున్నే లేవగానే విష్ చేయటం ద్వారా మన కర్తవ్యం అయిపోతుంది అనుకుంటున్నాం. ఎదుటివాడిని అలా విష్ చేయటం వల్ల నీ గొప్పతనాన్ని, అతని పట్ల నీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఆవిష్కరిస్తున్నావని నువ్వు తృప్తి పడుతున్నావు తప్పితే నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా? ఆర్ యు ఏ హ్యూమన్ బీయింగ్, ఆర్ యు ఏ హ్యూమన్ డూయింగ్? మనిషిలాగా పిలిపించుకుంటున్నావా? మనిషిలాగా బ్రతకటం అలవాటు చేసుకుంటున్నావా? ఈ ఆలోచన నువ్వు చేయగలిగితే ఈ నూతన సంవత్సరం కొత్త కాంతులతో, కొత్త ఆలోచనలతో నీకు అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైనటువంటి జీవన విధానాన్ని అందిస్తుంది, ఆశీర్వదిస్తుంది. గురువుగారు, మహాయుగం అంటే ఏమిటి? కల్పానికి, మన్వంతరానికి, యుగానికి మధ్య తేడా ఏమిటి? మన భారతీయ జీవన విధానంలో కాష్టం నుంచి కల్పం దాకా కాలమానం ఉంటుంది. కాష్టం అంటే సెకండులో 36,000 వంతు, అంత సూక్ష్మమైన కాలం గణన నుంచి. కల్పము అంటే 43,20,000 సంవత్సరాలు. అది ఒక పగలు బ్రహ్మదేవుడికి. ఇలా మనము 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటాం. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగం. ఇలాంటి యుగాలు 72 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అలాంటి కల్పాలు 2 అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు. అలాంటి రోజులు 360 అయితే ఆయనకు ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 అయితే ఆ బ్రహ్మకు ఆయువు తీరి మళ్ళీ ఇంకొక బ్రహ్మ ఈ సృష్టి యొక్క రచనకు ఉపక్రమిస్తాడు. అందుకే మనం సంకల్పం చెప్పేటప్పుడు శ్రీ మహావిష్ణురాజ్ఞయా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ మనం ఉన్న ప్రదేశాన్ని కాలమానాంతో సహా శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు ఇవాళ ఉన్న బ్రహ్మ ద్వితీయ పరార్థే, ఆయనకి 50 సంవత్సరాలు నిండిపోయాయి. ఇది ద్వితీయ పరార్థం, 2వ సగంలో ఆయన ఉన్నాడు. ఈ ద్వితీయ పరార్థే కల్పము శ్వేతవరాహ కల్పే, ఇది శ్వేతవరాహ కల్పము. వైవస్వత మన్వంతరం, 14 మన్వంతరాలలో 7వ మన్వంతరము వైవస్వత మన్వంతరం. దానిలో కలియుగే కలియుగు. ఇలా మొట్టమొదట ఈ అనంతమైన కాలంలో నీ ఉనికి ఏ యుగంలో, ఏ ప్రదేశంలో, ఏ సత్కర్మను ఆచరించటం ద్వారా సుసంపన్నం చేసుకుంటావో సంకల్పం చెప్పి తరువాత నువ్వు చేసేటువంటి ఆ నిత్య నైమిత్తిక కర్మలను ప్రారంభిస్తావు. ఎందుకంటే సత్కర్మ వలన మాత్రమే నీ జీవితము సస్యశ్యామలమై ముందుకు సాగుతుంది. కర్మ క్షయమయ్యి పరమాత్మ పట్ల ఆరాధన భావన కలుగుతుంది. కనుక అలా కాలాన్ని, జీవితాన్ని సంస్కరించుకోవటానికి అవసరమైన సాధనగా భావించేవాడు భారతీయుడైతే, కాలాన్ని అనుభవానికి మాత్రమే ఆధారంగా భావించేవాడు జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్నాడు. కనుక ఆ కాలపురుషుణ్ణి ఆరాధిస్తూ జీవితంలోని మాధుర్యాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, దీక్షలు పలు రకాలుగా ఉన్నాయి. కుక్కుట, మత్స్య, కమట, ఈ దీక్షల్ని ఎలా చేస్తారు? దీక్ష అంటే సామాన్యుణ్ణి సాధకుడిగా మలిచి వాడి సమస్యలను పరిష్కరించే అద్భుతమైన ప్రక్రియ. ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అంటాడు వివేకానంద. అంటే నీ పట్ల నీకు విశ్వాసం ఉండి భగవత్ కృపను అందుకోవటానికి సరి అయిన సాధనను నువ్వు కొనసాగించగలిగితే అప్పుడు నీ సమస్య పరిష్కరింపబడి నీ జీవితం అద్భుతంగా మారుతుంది. మరి భగవత్కృప అందుకోవటానికి నీ సాధన ఒక్కటే సరిపోదు, గురుకృప కూడా కావాలి. గురువును నువ్వు ఆశ్రయించినప్పుడు నీ అర్హతను బట్టి, అధికారాన్ని బట్టి, నీ యొక్క శక్తిని బట్టి, నీ అవగాహనను బట్టి గురువు నిన్ను కటాక్షించి దీక్ష ఇవ్వటం జరుగుతుంది. సామాన్యంగా గురువుగారి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ శిరస్సు మీద హస్తముంచి హస్తమస్తక సంయోగంతో దైవీ శక్తిని నీకు అందించే ప్రయత్నం చేస్తారు. తన తపశ్శక్తిని నీకు ఆ విధంగా ప్రసాదిస్తూ
నీ ఆలోచన క్రమాన్ని నియంత్రిస్తూ నీ సాధన సక్రమంగా సాగటానికి అవసరమైన విధి విధానాలన్నింటినీ తెలియజేస్తాడు. ఏ విధంగానైతే కోడి గుడ్డు నుంచి పిల్లను తీసుకురావటం కోసం తన రెక్కల కింద పొదిగి ఆ గుడ్డును పిల్లగా మారుస్తుందో, తన స్పర్శతో ఆ పై పొరను తొలగించి అద్భుతమైన జీవానికి ప్రాణం పోస్తుందో, అలా అజ్ఞానమనే తెర నిన్ను కప్పినటువంటి నేపథ్యంలో నిన్ను సంస్కరించటం కోసం తన తపశక్తితో స్పర్శ దీక్ష ద్వారా నిన్ను కటాక్షిస్తే దానిని కుక్కుట దీక్ష అంటారు. అనంతరము స్పర్శతో సంబంధం లేకుండా కేవలము తన చూపుతో నిన్ను కటాక్షించగలిగినటువంటి దీక్ష ప్రసాదం గురువు నీకు చేస్తే దాన్ని నయన దీక్ష. చూపులతో అంటే గుడిపాటి వెంకటచలం గారు అరుణాచలం వెళ్ళారు. ఆయనకు భగవాన్ రమణ మీద పెద్ద విశ్వాసం లేదు, అందరూ కలిసి వెళుతున్నారని తను వెళ్ళాడు. రమణులు అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎదుట ముందు నిలుచున్నాడు. ఒక్క 2 క్షణాలు భగవాన్ రమణులు ఆ చలం గారిని అలా చూశారు, అంతే. తరువాత ఆయన అరుణాచలం వదిలి రాలా, అక్కడే ఉండిపోయారు. శ్రీశ్రీ గారు కూడా అరే చలం గారు అలా ఉండిపోయారని ఆశ్చర్యపోయారు. ఇదే నయన దీక్ష. ఏ విధంగానైతే చేప తన గుడ్లను పెట్టిన తరువాత అలా చూస్తూ ఉంటుంది, మీనాక్షి, చేపల వంటి కన్నులు, చేపల వంటి చూపులు. ఏ విధంగానైతే జగన్మాత మన అందరినీ అపాంగ దృష్టితో కటాక్షిస్తుందో, అలా చేప గుడ్లను తన దృష్టితో పిల్లలుగా మార్చినట్టు గురువు తన కరుణాపూరిత దృక్కులతో నీకు దీక్ష ప్రదానం చేస్తే దాన్ని మత్స్య దీక్ష అంటారు. ఇక తాబేలు గుడ్లను ఒడ్డున పెట్టి మళ్ళీ దాని ముఖం కూడా చూడదు, కానీ నీటిలో ఉండి దాటి గురించి బాగా ఆలోచిస్తుంది. తన భావన పటిమతో ఆ గుడ్లకు ప్రాణం పోస్తుంది. ఇలా గురువు ఎక్కడున్నా సరే మనము ఆయనను తలుచుకున్నంత మాత్రాన దత్తాత్రేయ స్మరణతో నీ సమస్య పరిష్కరింపబడుతుంది. అలా భావనా పటిమతో నీ భావాన్ని మార్చి దివ్యమైన భవ్యమైన జీవితాన్ని నీ సాధనా క్రమంతో నీకు అందించగలిగినటువంటి దీక్షను కమఠ దీక్ష అంటారు. కమఠము అంటే తాబేలు అని అర్థం. ఇలా గురువుల అనుగ్రహము మన యొక్క అవగాహన, అర్హత, అధికారాన్ని బట్టి మత్స్య దీక్ష, కుక్కుట దీక్ష, కమఠ దీక్షగా, స్పర్శ దీక్ష, నయన దీక్ష, భావనాపటిమ దీక్ష అంటూ 3 రకాలుగా శాస్త్రం మనకు తెలియజేసింది. కనుక ఆ దైవానికి ప్రతిరూపమైన గురువును ఆశ్రయించి ప్రకృతిని అంతా నడిపిస్తున్న ఆ పరమాత్మ చైతన్యంతో నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకొని నీ జీవన గమనాన్ని నిర్దేశించటం కోసం నువ్వు అవలంబించే సాధనా క్రమమే దీక్షగా చెప్పబడింది. ఏ విధంగానైతే సామాన్యమైన కాంతి కిరణము నిబద్ధత, దిశనీయత, ఏకవర్ణీయత, తీవ్రత అను 4 లక్షణాలను సంతరించుకున్న తర్వాత అద్భుతమైన లేజర్ కిరణంగా మారి ఎలాంటి పరిష్కరింపబడలేని సమస్యను కూడా ఛేదించగలుగుతుందో, అలానే సామాన్యుడు సాధకుడుగా మారి జీవితాన్ని సంస్కరించుకోవటం కోసం దీక్ష పాటించటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈ దక్షిణాయన కాలంలో మనం చూస్తాం అయ్యప్ప స్వాములను, ధనుర్మాసంలో దీక్ష చేసేవాళ్లను, ఇలా ఆశ్వయుజ మాసంలో అమ్మవారి దీక్షలను తీసేవాళ్లను, శివదీక్షలను చేసేవాళ్ళము. వీళ్ళందరి ఆలోచన ఒకటే, జీవితంలో ఇంతకాలం గడిచిపోయింది, ఇకనైనా సరే సత్యాన్ని తెలుసుకుందాం, ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధిద్దాం అన్నటువంటి ఆలోచనతో కఠోరమైన దీక్షను పాటించి చల్లటి నీళ్లల్లో చలికాలం స్నానం చేస్తూ శరీరాన్ని, మనస్సును, బుద్ధిని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు. కనుక అలాంటి దీక్ష నీ జీవితాన్ని సంస్కరించే అద్భుతమైన సాధనము, ఆయుధము, ఔషధం. గురుగారు, వాస్తుని మనం శాస్త్రంగా అంగీకరించవచ్చా? వాస్తు యొక్క ప్రత్యేకత ఏమిటి? వాస్తు విజ్ఞానం అమ్మ. వన నివాసే అన్న ధాతువు నుంచి వాస్తు అన్నటువంటి విజ్ఞానం పదము ఉత్పన్నమైంది.
అమర్త్యశ్చ మర్తైశ్చ యత్ర యత్ర వసంతికే తత్ర వస్తు ఇతి జ్ఞేయం అంటాడు వాస్తు విజ్ఞానాన్ని ప్రస్తావన చేస్తూ. ఎక్కడెక్కడైతే దేవతలు మనుషులు కలిసి నివసిస్తారో ఆ ప్రాంతాన్ని వాస్తువు అంటారు. మరి మనకు ఈ విజ్ఞానం ఎంత మటుకు ఉపయోగపడుతుంది అంటే గ్రామ క్షేత్ర పుర్ర తటాక సేతుబంధనాలు ఇవన్నీ నిర్మించడానికి అవసరమైన విజ్ఞానమే వాస్తు విజ్ఞానం అని చెబుతూ, నువ్వు అనేకమైనటువంటి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ ఉంటావు నువ్వున్న గృహంలో. కానీ ఆ ఆచరించే కర్మల యొక్క ఫలితం నీకు దక్కుతుందా లేక ఆ ఇంటి యజమానికి దక్కుతుందా అంటే పరగృహే కృతేష్యేషు శ్రౌత స్మార్త క్రియాశుభాః నిత్యాస్తు యాస్తాస్తాం భూమీశ ప్రతిగృహ్యతి అని చెబుతుంది వాస్తు విజ్ఞానం. అంటే నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటావో ఆ ఇంట్లో ఆచరించేటువంటి క్రియలన్నింటికీ కూడా అది శ్రౌతము స్మార్తము శుభకర్మ వీటన్నింటి ఫలితాలు ఆ ఇంటి యజమానికి వెళతాయి తప్పితే ఆచరించిన వాడికి రావయ్యా అని మత్స్య పురాణం చెబుతుంది. అందుకే ఏం చేస్తారు ప్రతి వాళ్ళు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. పెళ్లి చేసుకోగానే గృహస్థాశ్రమంలో నువ్వు ప్రవేశించావు కాబట్టి నువ్వు ఆచరించే కల్పల ఫలితాన్నంతా నువ్వే అందుకోవాలి అంటే సొంత గృహ నిర్మాణం చేసుకోవాలయ్యా. మరి ఈ గృహ నిర్మాణం ఎలా ఉండాలి అంటే తీసుకునే గృహం దీర్ఘచతురస్రాకారంలో కానీ చతురస్రాకారంలో కానీ ఉన్న భూమిలో కట్టబడి ఉండాలి. అప్పుడే సత్మైన ఫలితాలు ఇస్తాయి. అలా కాకుండా త్రికోణాకారంలో ఉంటే రాజభీతి ఉంటుంది, శకటాకారంలో ఉంటే సుఖం ఉండదు అని వాస్తు విజ్ఞానం తెలియజేస్తుంది. అంతదాకా ఎందుకమ్మా, మీరు ఎవరైనా సివిల్ ఇంజనీర్ తీసుకొని ఒక భూమిని పరీక్ష చేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడ రాయి కనపడితే ఈ ఇల్లు తీసుకోండి అంటాడు. ఎందుకంటే రాయి కింద నీరు ఉంటుంది కాబట్టి. ఆ విజ్ఞానం అది తెలియజేసింది. కానీ ఋషులకు ఏ విధమైన భూమిలో ఎవరు నివాసం ఉంటే ఎలాంటి ఫలితాన్ని కలుగుతాయి. ఒక భూమిని నువ్వు తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ భూమి మట్టి తెలుపుగా ఉందనుకోండి, నలుపుగా ఉందనుకోండి, ఎరుపుగా ఉందనుకోండి, పసుపుగా ఉందనుకోండి, ఏ ఏ రంగు భూమి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే విద్యాధికారులందరికీ తెలుపు మట్టి ఉన్నటువంటి భూమి మంచిగా ఉంటుందంట. అలానే ఎరుపు రంగులో ఉన్న మట్టి రాజ్యాధికారాన్ని నడిపేవాడికి చాలా సహకరిస్తుందని చెబుతాడు. నలుపు రంగు బట్టి కృషి వలులకు పనికొస్తుంది, పసుపు పచ్చ మట్టి వాణిజ్యం చేసేవారికి పనికొస్తుంది అని. మరి భూమి యొక్క పరీక్ష ఎలా చేయాలి అంటే దాన్ని కొంచెం తవ్విన గుంటలో నీరు పోయి సాయంత్రం వచ్చి చూసినా ఆ నీళ్లు అలానే ఉన్నాయనుకో అది ఉత్తమమైన భూమి. అది బురదగా మారిందనుకో మధ్యమైన భూమి. అసలు నీరు కనబడకపోతే ఆ భూమి దగ్గరికి వెళ్ళొద్దు అని భూ పరీక్ష ఎలా చేయాలో అని చెప్తారు. ఇలా వాస్తు విజ్ఞానం అనేది ఎవరైతే నివాసం ఉంటారో వారికి అంతరిక్షములో ఉన్న గ్రహముల యొక్క సహకారంతో శక్తి ప్రవాహం సానుకూలంగా సాగిపోవటానికి అవసరమైన విజ్ఞానాన్ని తెలియజేసే అద్భుతమైన శాస్త్రం. మరి ఇంతగా జనాభా పెరిగిపోయినప్పుడు అపార్ట్మెంట్లలో ఇవన్నీ కుదరదు కదా అంటే దానికి కూడా అనేకమైన తరుణోపాయాలు అవలంబించాల్సిన విధి విధానాలు చెప్పడం జరిగింది. ఏ విజ్ఞానమైనా తెలుసుకొని విమర్శిస్తే వారికి సమాధానం చెప్పవచ్చు. వారి విజ్ఞానమే వారి ప్రాతిపదికగా వారు వాదన చేస్తూ ఉన్నప్పుడు వారికి సమాధానం చెప్పడం కష్టం. గురుగారు, ఆకాశంలో అరుంధతి నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. వశిష్ఠుడి యొక్క భార్య అరుంధతి, ఆకాశంలో కనిపించే నక్షత్రమైన ఆ అరుంధతి ఇద్దరూ ఒకరైనా వేరువేరా? అరుంధతి యొక్క జన్మ రహస్యాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు ఒక అద్భుతమైన సత్యం గోచరిస్తుందమ్మా. బ్రహ్మదేవుడు సృష్టిని అంతా చేసేటప్పుడు ఒక అందాల రాశిని సృష్టించాడు. ఆమె సృష్టి జరగగానే అక్కడ ఉన్న మునులకు, ప్రజాపతులకు, బ్రహ్మతో సహా అందరికీ వికారం కలిగింది. ఆ మాటకొస్తే ఆమెలో కూడా వికారం కలిగింది. వెంటనే ఇంత దౌర్భాగ్యమైన నా జన్మను నేను త్యజించేస్తాను, నా కారణంగా మహానుభావులందరికీ కూడా ఒక వికారం కలిగింది కనుక ఇక పుడుతూనే ఎవ్వరికీ కామ వికారం కలగకుండు కాక అని ఆశీర్వదించి మరి తపస్సు ద్వారా తన యొక్క జీవితాన్ని ఛేదించాలన్న సంకల్పంతో
చంద్రభాగ పర్వతం దగ్గరికి వెళుతుంది. అది గమనించిన బ్రహ్మదేవుడు వశిష్ఠుడిని పిలిచి, ఆమెకు దీక్ష ఎలా చేయాలి, తపస్సు ఎలా చేయాలో తెలియదు, అది చెప్పు, ప్రపంచానికి లోకాలకు అవసరమైన అద్భుతమైన సాధ్విగా ఆమె అవతరిస్తుంది అని ఆశీర్వదించి పంపిస్తాడు. వశిష్ఠుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఓం నమః శివాయ ఓం అని ఓంకారము మొదలు అంతంలో ఉండే ఒక అద్భుతమైన మంత్రాన్ని ఆమెకు చెప్పి దీన్ని సాధన చేయమంటాడు. ఆమె యుగాలు తపస్సు చేస్తుంది. ఒక మహాయుగం అంటే 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. మహాయుగం తర్వాత కృతయుగం దాటి త్రేతాయుగం జరుగుతున్న సమయంలో శంకరుడు ప్రత్యక్షమవుతాడు. ఆమెతో, నీ కోరిక నాకు అర్థమైంది, నీవు ఇప్పుడు 12 సంవత్సరాల యజ్ఞాన్ని చేస్తున్నాడు మేధాతిథి, ఆ యజ్ఞంలోకి వెళ్ళి ఈ దేహాన్ని నువ్వు త్యజించు అని చెప్పగానే, అలా త్యజించటానికి అక్కడున్న పురప్రముఖులు ఒప్పుకోరు కదా అని ప్రశ్నిస్తాడు. నువ్వు ఎవ్వరికీ కనపడవు అని ఆశీర్వదిస్తాడు. అక్కడికి వెళుతుంది ఈ సంధ్యాదేవి. వెళ్ళి సూక్ష్మ రూపంలో యాగాగ్నిలో ప్రవేశించగానే అగ్ని ఆమె సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి సూర్యుడికి సమర్పిస్తాడు. సూర్యుడు ఆ దేహాన్ని 2 భాగాలుగా చేసి, ఒకటి రాత్రి దివాలకు సంధ్యగా, ఇంకొకటి దివారాత్రులకు సంధ్యగా అర్పిస్తాడు. అంటే ఒకటి సూర్యోదయము, ఒకటి సూర్యాస్తమయం. మిగిలిన ఆ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరాన్ని అమర్చి చిన్న బాలికగా చేసి యజ్ఞ వేదిక దగ్గర వదులుతాడు శంకరుడు. యజ్ఞమైన తరువాత మేధాతిథి ఆ బాలికను తీసుకొని స్నానం చేయించి, ధర్మానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డు రాకుండా ఉంటుంది కాబట్టి ఈమెకు అరుంధతి అని నామకరణం చేశాడు. అలా అరుంధతిగా అవతరించిన సంధ్యాదేవి నిష్కలంకానికి, నిర్మలమైనటువంటి తత్వానికి ప్రతీక. ఆమెను వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు. వారిద్దరే అరుంధతి వశిష్ఠులుగా సప్తర్షి మండలంలో మనకు దర్శనమిస్తారు. వివాహమైనటువంటి జంట ప్రతి ఒక్కరికి నిష్కల్మషమైన నిర్మలమైనటువంటి తపశ్శక్తికి నిదర్శనము ఆ తల్లి అని ఆమెను చూపిస్తూ జీవిత కర్తవ్యాన్ని వాళ్లకు గుర్తు చేస్తూ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కనుక ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని మీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చెయ్యమని చెప్పటం కోసమే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. గురుగారు, మరో సందేహం. ఏ పని చేసినా కూడా చివరన కృష్ణార్పణం అని అంటారు కదా, ఎందుకని? యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాతి యత్ అని కృష్ణుడు చెప్తూ తత్కురశ్వమదర్పణం అంటాడు భగవద్గీత. నైనా నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా, ఏ తపస్సు చేసినా, ఏ యజ్ఞం చేసినా అదంతా నాకు సమర్పించు. అప్పుడే కర్మ నీకు బంధంగా మారదు. మనం ఆచరించే కర్మలే మనకు బంధమై మనకు ఇంకొక జన్మకు కారణమవుతూ ఉన్నాయి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే అంటాడు భగవద్గీతలో. కర్మలు నిన్ను అంటనంతకాలం బంధం కాకుండా భవ్యమైన జీవితానికి సోపానాలు అవుతాయి. కానీ నువ్వు ఒక కార్యక్రమం ఆచరించగానే దాని కర్తృత్వాన్ని నువ్వే స్వీకరిస్తూ ఉన్నావు. ఇలా ఎప్పుడైతే కర్తృత్వాన్ని స్వీకరిస్తున్నావో అది నీ అహంకారానికి హేతు అవుతుంది. ఎప్పుడైతే అహంకారం నీలో ప్రబలుతుందో అప్పుడు మమకారం మొదలవుతుంది. ఆసక్తి, ఫలాపేక్ష, ఈ 4 ఎప్పుడైతే నీలో పేరుకుపోతాయో అప్పుడు అది బంధనమై నిన్ను బాధిస్తుంది. ఈ 4 లేకుండా ఉండాలి అంటే పాల మీద ఉన్నటువంటి ఆ పొంగు అగ్ని మీద పడ్డ కృష్ణార్పణం అంటూ అంతా కృష్ణుడి లీల అన్న భావన నీలో కలుగుతుందో అప్పుడు అది నిన్ను బాధించదు. ఆ పరమాత్మకు, అగ్నిదేవుడికి నేను సమర్పించే నైవేద్యం అన్న భావన కలుగుతుంది. ఇలా ఆలోచించటం వల్ల కర్తృత్వ సంఘం ఉండదు. ఫలత్యాగము, కర్తృత్వ త్యాగము, సంఘత్యాగము 3 ఏర్పడిన కారణంగా ఆ కర్మ ఏదైతే నువ్వు ఆచరిస్తావో అది నీకు బంధనం కాకుండా భవ్యంగా మారుతుంది.
ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కి అందరి లగేజ్లు పైన పెడితే తాను మాత్రం నెత్తి మీద పెట్టుకున్నాడు. అందరూ అడిగారు, ఏమయ్యా మేమంతా లగేజీలు పైన పెట్టుకుంటే నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావేమిటి ఆ బ్యాగు అనగానే, రైలు ఇంతమందిని మోస్తుంది, ఈ బ్యాగు కూడా రైలు ఎక్కడ మోస్తుంది అండి, అందుకే నేనే మోస్తున్నాను అన్నాడు. అది ఎంత అపహాస్యమో! సకల చరాచర సృష్టికి కారణభూతుడైన మూలమైన ఆ పరమాత్మయే అన్నిటికీ కారణమన్న భావన నీలో కలగటం కోసమే ఏం చేసినా సరే కృష్ణార్పణం అంటూ ఆ స్వామిని తలుచుకుంటూ ఆయనకు అర్పించటం వల్ల నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, చేస్తున్నదంతా ఆ పరమాత్మయే అన్న భావన నీలో బలంగా ఏర్పడి నీలో అహంకారం ప్రబలకుండా, మమకారం నీ దరికి చేరకుండా, ఆ కర్మ వలన కలిగేటువంటి ఫలం మీద ఆపేక్ష కానీ ఆసక్తి కానీ నీలో చేరకుండా నీ జీవితం అద్భుతంగా మారుతుంది. కనుకనే ఏ పని చేసినా కృష్ణార్పణం అంటారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.